తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటేనే ప్రారంభమయ్యాయి. ఈ వినాయక చవితి సంబరాలలో కొన్ని విషాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది వినాయకుని తీసుకొచ్చేటప్పుడు భారీ విగ్రహాలు తీసుకొస్తుంటారు. అవి కొంచెం అటు ఇటు అయినా కూడా అందులో వాహనాల్లో ఉన్నటువంటి వాళ్ళపై పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది మండపాలకు కనెక్షన్ ఇచ్చేందుకు నేరుగా వెళ్ళినటువంటి లైన్లకు వాళ్ళు చాలా వైర్లు కలుపుతూ ఉంటారు. ఇవి కూడా కొంచెం ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది, కరెంట్ షాట్కి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత మండపంలో కనెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది బాగా బాక్సులు పెట్టడం, ఆ తర్వాత ఇంకా ఇతరత్ర ఎలక్ట్రిసిటీకి మనకు ఉపయోగించుకునేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే లైట్లు పెడతా ఉంటారు, అవి పెట్టి ఓవర్లోడ్ అయ్యి కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు వినాయకుని దగ్గర అగరబత్తీలు, దీపాలు మనం వెలిగిస్తుంటాం. ఇవి కూడా అక్కడ వినాయకుని దగ్గర ఉన్నటువంటి బట్టలకు అంటుకొని పూర్తిగా పందిరికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీని పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వినాయక నిమజ్జనం రోజు చాలా మంది ఆల్కహాల్ తీసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు గుండెపోటు గురే ప్రమాదం ఉంటుంది. సడన్ గా చాలా మందిని చూస్తూ ఉన్నాం, కుప్పకూలు చనిపోతూ ఉన్నారు. అటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్త పడాలి. దీంతో పాటు కొంతమంది చాలా డీజే సౌండ్ ఎక్కువ పెట్టి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఈ సౌండ్ అందరికీ పడదు. కొంతమంది సడన్ గా ఆ శబ్దానికి తట్టుకోలేక కూడా గుండెపోటుకు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది కూడా ఎక్కువ సౌండ్ కాకుండా సున్నితంగా చేసుకుంటే మంచిది. ఆ తర్వాత నిమజ్జనం రోజు చాలామంది ఆల్కహాల్ తీసుకొని ఘర్షణలు పెట్టుకుంటుంటారు. ఎక్కడెక్కడో పాత గొడవలని కూడా తీసి ఇటువంటివి కూడా జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎవరైతే వినాయక మేనేజ్మెంట్ తీసుకుంటారో ఆ మండపానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత నిమజ్జనం సమయాన చెరువులోకి వెళ్తామా లేదా నదిలోకి వెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అప్పుడు వినాయకుని వేసేటప్పుడు బై మిస్టేక్లో వినాయకునితో పాటు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాయక నిమజ్జనాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే అక్కడ క్రేన్లను ఉపయోగించండి, లేదా చాలా దూరంగా ఉండి వినాయకుని నదిలోకి చెరువులోకి వేయడం బెటర్. ఆ తర్వాత కొంతమంది ఈత రాకున్నా సరే చెరువుల్లోకి నదుల్లోకి దిగుతూ ఉంటారు. కొంతమంది ఈత వచ్చినా సరే ఆ నది ప్రవాహం లేదా చెరువులో ఉన్నటువంటి నీటి ప్రవాహం తట్టుకోలేక కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ నీటిలో కూడా ఎవరు చనిపోకుండా నీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. ఆ తర్వాత చాలామంది నిమజ్జనం తర్వాత కూడా కొంచెం ఎంజాయ్మెంట్గా వస్తూ ఉంటారు. రోడ్డు అంటే చాలామంది ఆల్కహాల్ తీసుకొని రోడ్డు వెంట వస్తుంటారు. అప్పుడు కూడా రోడ్డు ప్రమాదాలకు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితి ఎవరికి కూడా విషాదం మిగిల్చకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ దేవుని పూజను పూర్తి చేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.